పవన్ అన్న మాట ఇచ్చాడంటే తప్పకుండా చేస్తాడు. ఇదివరకు రాజకీయ నాయకులు చాలామంది మాట ఇచ్చారు, కానీ వాళ్ళు ఎవరు చేయలేదు. వాళ్ళు ఎవరు చేసినా పవన్ అన్నకు మించి ఎక్కువ మాటలు ఇవ్వలేదు, ఎక్కువ చేయలేరు. ఇదివరకు గత వైసీపీ ప్రభుత్వం అయితే పెన్షన్ 3000 ఇవ్వడం, 3 సార్లు మైకులో చెప్పించుకోవడం చాలా బాధ అనిపించేది. మా అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టేవారు. నిజంగా ఎలా ప్రవర్తించేవారంటే, నిజంగా ఇలా ఈయన గురించి చెప్పకపోతే, జగన్ గారి గురించి చెప్పకపోతే మీ పెన్షన్ తీసేస్తాం, లేకపోతే మీ పథకాలు ఆఫ్ చేస్తాం అని భయపెట్టేవారు. నిజంగా అప్పుడు అలా కాదు. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చింది, జనసేన వచ్చింది, మా పవన్ అన్న అధికారంలోకి వచ్చారు. మాకు చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ ఎంత హ్యాపీగా ఉందంటే, దేవుడు ఎక్కడ ఉండడు, మనిషి రూపంలో ఉంటాడు. ఆ దేవుడే మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మా పవన్ అన్న అని చెప్తున్నాను. నిజంగా పవన్ అన్న నిజంగా సునామీ, ఒక ప్రపంచం పవన్ అన్న అంటే. నిజంగా ఆయన కోసం ఎప్పుడైనా సరే అన్న, మీ ఒక్క చిన్న రిక్వెస్ట్ అన్న, మిమ్మల్ని ఎప్పుడన్నా కలవాలి, మా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని చూడాలన్న ఒక్కసారి మీ అపాయింట్మెంట్ మాకు ఇప్పించండి అన్న చాలు. మిమ్మల్ని చూసి మీతో మాట్లాడి, మీతో ఒక్క సెకండ్ దిగి ఆ తర్వాత మాకు ఏమైనా పర్లేదన్న. నిజంగా మీకోసం, మీ అపాయింట్మెంట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. నిజంగా ఒక్కసారి ఈ ఛానల్ ద్వారా మా వీడియో చూసి మమ్మల్ని కలవండి అన్న. ఒక్కసారి మీ అపాయింట్మెంట్ మాకు ఇచ్చారంటే మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నట్టు అవుతామన్న. నిజంగా మీ అపాయింట్మెంట్ మాకు ఇప్పించండి అన్న. నిజంగా